హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకంపై ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. ఈ రోజు నుంచి వీరందరి ఖాతాలో ఇన్ని ఎకరాలు ఉన్న వారికి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి మరో కీలక అప్డేట్ తీసుకొచ్చారు. తాజాగా ఎన్ని ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నాయి, ఏ రోజుల్లో మనకి ఎంత ఎన్ని గంటల్లోపు ఈ డబ్బులు జమ అవుతున్నాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణకు చెందిన రైతులైనా, రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు భరోసా నిధులపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కరావు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన చేశారు. ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి మనకి అందరి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులను విడుదల చేస్తామని తెలిపారు. ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి కొన్ని కీలక మార్పులైతే చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఈ రైతు భరోసా స్కీమ్ కింద జనవరి 27వ తేదీ నుంచి ఇప్పటి వరకు 30,11,329 మంది రైతుల ఖాతాలో 1834.09 కోట్ల నిధులనైతే రైతుల హర్షకుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మనకి 5 గ్యారంటీల భాగంగా ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేసింది. ఇప్పటి వరకు ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులను జమ చేశారు. ఇక కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొందారో వారందరి ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది. ఇక వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో రైతు భరోసా నిధులు త్వరగా విడుదలయ్యే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను సూచించారు. ఇక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న వారి బ్యాంక్ అకౌంట్లు పరిశీలన జరుగుతున్న నేపథ్యంలో వారికి రైతు భరోసా నిధులు అయితే ఇంకా జమ కాలేదు. వారికి కూడా నిధులు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించారు. ఇక 4, 5, 6 ఎకరాల భూమి ఉన్నవారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, వారి ఖాతాలో కూడా త్వరలోనే రైతు భరోసా డబ్బులు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి బ్రేక్ పడింది. ఈ బ్రేక్ మనకి ఎన్నికల కోడ్ అనంతరం ఏంటంటే తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల రైతులందరి ఖాతాలో ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులైతే జమ చేస్తున్నారు. ముఖ్యంగా భూముల పరిణామాలు ఎక్కువగా నమోదైన చోట రెవెన్యూ శాఖ అధికారులు రీసర్వే చేయాలని చెప్పి అధికారులు అయితే తేల్చారు. ఫ్రెండ్స్, మీకు రైతు భరోసా పథకానికి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్